నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. చొప్పదండి ఎమ్మెల్యే మిత్రుడు మేడిపల్లి సత్యం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ పరిపాలన లోపల చొప్పదండి నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని, మీరు మంచిగా పరిపాలన చేయాలని, ప్రజల మన్ననలు పొందాలని ఒక మిత్రుడిగా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పూడూరు ఖాదీ బోర్డు వ్యవస్థను తెరిపించే బాధ్యతను మీరు తీసుకోవాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. వాస్తవంగా మీ తక్షణ కర్తవ్యం కూడా అదే. ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాతో కలిసి పోరాటం చేసేళ్ళు, మరి ఇప్పుడు మీరు అక్కడ ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి వాస్తవంగా మీరు గెలిచిన వెంటనే గుర్తు చేస్తాం అనుకున్నాం. కానీ ఇప్పుడే గెలిచింది కదా తిరంబట్టని అనుకున్నాం. ఆ లోపలే చాలా సంఘటనలు జరుగుతున్నాయి మా దృష్టికి వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకుంటే చాలా పెద్దగా వీడియో. మిత్రమా మేడిపల్లి సత్యం గారు, ఒక విషయాన్ని మేము ఇక్కడ రిమైండ్ చేస్తున్నాం మీకు. ఎందుకంటే పద్మశాలమైన మేము పోరాటం చేస్తే అది జాతి సంక్షేమం ఉంటుంది, పరాయ వ్యక్తి వచ్చి పోరాటం చేస్తే అది రాజకీయ ప్రయోజనం ఉంటుందని మాకు ఎప్పుడూ తెలుసు. కానీ ఏదో విధంగా మా పూడూరు ఖాదీ బోర్డు చేజెక్కించుకోవాలన్న ఆలోచన అయితే ఉండే, కానీ ఎప్పటి పనులకు అన్నట్టే ఉన్నది పరిస్థితి. మీరు ఆ పూడూరులో ఆ ధర్నా చేసే సమయంలో ఒక దొంగ కొన్నాడు, ఒక దొంగ అమ్మిడు అని చెప్పి మీరు చెప్పిండ్రు, మేము కూడా చెప్పినాం. మరి కొన్న దొంగ మీ దగ్గరికి వచ్చేసిండట. మరి ఆ పూడూరు ఖాదీ బోర్డు కొన్న దొంగ మీ దగ్గరికే వచ్చేసిందట. ఆస్తి పద్మశాలిదని చెప్పి మాకు తెలుసు, మీరు కూడా అన్నారు. కాబట్టి మీరు దయచేసి మేడిపల్లి సత్యం గారు, మీరు ఖచ్చితంగా ఆ పూడూరు ఖాదీ బోర్డు వ్యవస్థను తెరిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి, ఎందుకంటే మా పద్మశాలి సమాజం తెలాలగా చెప్తున్నా. ఆ పూడూరు ఖాదీ బోర్డు వ్యవస్థను వెంటనే దాన్ని పునఃప్రారంభించేందుకు జూలై 2021 అనుకుంటా, జూలై 2021 19వ తారీఖు జూలై 2021 అనుకుంటున్నా. ఆ రోజు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని కలిసి వెంటనే ఆ సమస్యను పరిష్కారం చేద్దామని చెప్పి మేము పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆ రోజు పాదయాత్ర ముందుకు సాగకుండా, ఆ సమస్య పరిష్కారం కాకుండా మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడే మాకు స్పష్టంగా అర్థమైపోయింది, పూడూరు ఖాదీ బోర్డు వ్యవస్థలోకి రాజకీయాలు ఎంటర్ అయినాయి. ఆ సమస్య పరిష్కారం కాకుండా చేస్తారు, ఆ సమస్యను రాజకీయంగా వాడుకొని రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తే రాజకీయాలు అనుకున్నాం. అదేవిధంగా జరిగింది. చలో గతం కథ ఒకటి చెప్తున్న మిత్రుడు మేడిపల్లి సత్యం గారికి, నేను మిమ్మల్ని అంటే నేను మనం ఎక్కువ మాట్లాడకూడదు మిత్రమా. మీరు వెంటనే ఆ పూడూరు ఖాదీ బోర్డును పునఃప్రారంభిస్తారని స్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఒక మిత్రుడిగా, శ్రేయభిలాషిగా మిమ్మల్ని అర్పిస్తున్నాను కూడా. ఒకవేళ అదేవిధంగా రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తే దానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నాను. జై పద్మశాలి. ఎందుకంటే మిత్రుడు మేడిపల్లి సత్యం గారికి మన గురించి స్పష్టంగా తెలుసు. ఎందుకనే మాట్లాడుకోలేదు. మేడిపల్లి సత్యం గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే చాలా కష్టపడ్డరు ఎమ్మెల్యే అయ్యేందుకు. అదే మిత్రుడు కదా, ఎమ్మెల్యే గెలవాలని మేము కూడా అనుకున్నాం. గెలిచేందుకు సంతోషం. తక్షణ కర్తవ్యంగా మరొకసారి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారికి విజ్ఞప్తి. జై పద్మశాలి, జై తెలంగాణ, జై కొనలక్ష్మి బాబుజీ. జనాలు ముందు పెట్టకుండా, ఓటు బ్యాంక్ పెట్టకుండా, ఓటు బ్యాంక్ వీళ్ళ రాజ్యాన్ని శాసించాలంటే ఓటు బ్యాంక్ కీలకం. అందుకంటే ఓటు బ్యాంకును మనం మాత్రమే. అందుకోసం మా పిక్చర్ కాదు, శాసించే స్థాయిలో ఉంటాం. మనం ఏ రాజకీయాలు పిక్చర్ అవసరం లేదు, రూల్ చేస్తాం, శబ్దం చేస్తాం. ఆ శబ్దం ఎట్లుండాలంటే ఒక్కసారి అంటే రాజకీయ ప్రకంపన కావాలి. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి సరే మన కళ్ళ కళ కూర్చోవాలి.
దానికి ఎంత దూరమే వెళ్దాం. దయచేసి నా పద్మశాలి సోదరులారా నిజత్వాన్ని విందాం. ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయిన తర్వాత నివాళులు కాదు, ఆకలి సాగు లేని పద్మశాలి సమాజం గురించి మనం కలిసికట్టుగా వెళ్దాం.